ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ వైజ్గా మనం ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో శ్రీశైలం హైవేకి మన తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. సో ఈ వెంచర్ డీటెయిల్స్ మీకు చెప్పబోయే ముందు ఫస్ట్ దీని చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఏమున్నాయనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇది టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 5 ఎకర్స్ వెంచర్ అండి. ఇది టోటల్ ఈ 5 ఎకర్స్ వెంచర్ ఎక్కడ ఉంది అంటే మనకి ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉందండి. శ్రీశైలం మీకు కనపడుతున్న వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో మనకి ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే ఫేసింగ్ ఇది. సో ఈ వెంచర్ టోటల్ 5 ఎకర్స్ వెంచరు. సో ఆల్రెడీ ఇందులో 80% ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకో 20% ఈస్ట్ ఫేసింగ్స్, వెస్ట్ ఫేసింగ్స్, కమర్షియల్ బిట్ కూడా 1-2 అవైలబుల్ ఉన్నట్టున్నాయి సార్. సో ఇక్కడ ఏంటంటే మనకి సరౌండింగ్స్ ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకి ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఫార్మాసిటీకి సంబంధించి 200 ఫీట్ రోడ్ వెళ్తుందండి. 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఫార్మాసిటీకి 200 ఫీట్ రోడ్ వెళ్తుంది. దాంతోపాటు మనకి ఈ వెంచర్కి సంబంధించి ఇటువైపు చూసుకుంటే మనకి ఓఆర్ఆర్ ఉంటుంది, ఓఆర్ఆర్ వస్తుంది. ఇటు రైట్కి వెళ్తే మనకి కడతాలు, యాచారం, ముచ్చర్ల ఫార్మాసిటీకి వెళ్తామండి. సో దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ మనకి ఈ ముందే మన ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్కి ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ముందుకు ఒక జంక్షన్ ఉందండి. ఆ జంక్షన్ నుంచి రైట్కి అంటే లెఫ్ట్కి వెళ్తే మనకి ఫార్మాసిటీకి వెళ్తాం. బైపాస్ 200 ఫీట్ రోడ్డు మనకి ఇది వచ్చేసి కమింగ్ ఇయర్స్లో కూడా ఇది 4 లైన్ రోడ్ అవుతుంది. శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఇది కమింగ్ 1 or 2 ఇయర్స్లో మనకి 4 లైన్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ మన వెంచర్లోకి కూడా ఆ రోడ్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. రోడ్ ఫేసింగ్ 4 లైన్ వస్తుంది కాబట్టి మన వెంచర్ వేసిన తర్వాత మన వెంచర్లోనే ఒక 40 ఫీట్ 50 ఫీట్ వరకు మనకి కటింగ్లో వెళ్ళిపోయిందండి మనకి ఈ వెంచర్కి సంబంధించి. సో దాంతోపాటు మనకి ఈ వెంచర్కి సంబంధించి ఇప్పుడు మీకు కనపడుతుందండి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మనకి ఈ రోడ్డు ఈ వెంచర్కి వచ్చేసి ఒక రోడ్ ఉంటుంది. 60 ఫీట్ రోడ్స్ మనకి మధ్యలో ప్లాట్స్ మధ్యలో వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి. ప్లస్ ఇది ఏంటంటే సార్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే జనరల్గా ఓఆర్ఆర్ లోపల కొనుక్కునే వాళ్ళకి ఇంత లాంగ్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా రీజనబుల్ రేట్లో వీళ్ళు అమ్మటం జరుగుతుంది. సో ఈ శ్రీశైలం హైవే అనేది మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి మన ఈ వెంచర్ కూడా కొత్తూరు విలేజ్ కిందకి వస్తుందండి. ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది కొత్తూరు విలేజ్ కిందకి వస్తుంది. ప్లస్ మనకి డిస్టెన్స్ పరంగా ఓఆర్ఆర్ నుంచి ఈ వెంచర్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్లస్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకి ఎగ్జాక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఈ వెంచర్. ప్లస్ మనకి ఇది మనకి ఓఆర్ఆర్ నుంచి మన ఈ వెంచర్కి మధ్యలో దగ్గర మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బనియన్ ట్రీ వాళ్ళది ఉంది. ప్లస్ దాంతోపాటు శిల్ప వాళ్ళది మనకి వాళ్ళ వెంచర్స్ ఉన్నాయి. దాంతోపాటు చాలా విల్లా ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్. సో మనకంటే మన ఈ వెంచర్ వరకు కూడా అంటే ఓఆర్ఆర్ నుంచి మన ఈ వెంచర్ వరకు కూడా మధ్యలో చాలా నెంబర్ ఆఫ్ వెంచర్స్ అనేది వేయడం జరిగింది. సో మనకి ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అండి మనకి ఇది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి రోడ్ కనెక్టివిటీ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా మనకి మీకు కనపడే వైట్ కలర్లో కనపడుతుంది. అది ఏంటంటే అండి అది ఫ్లైఓవర్. అంటే మనకి ఈ ఫార్మాసిటీ రోడ్డుకు సంబంధించి అక్కడ ఏదో చిన్న కాలువ లాంటిది ఉంటే అక్కడ ఫ్లైఓవర్ కట్టారు. ఆ రోడ్ అనేది ఆ రోడ్ అనేది ఫార్మాసిటీకి వెళ్తుంది. సో ఈ 60 ఫీట్ రోడ్ వెళ్ళి ఆ రోడ్కి కనెక్టివిటీ అవుతుంది ఇన్ ఫ్యూచర్. సో దాంతోపాటు మనకి ఇదే రోడ్డు డైరెక్ట్గా ఇటు లెఫ్ట్కి చూసుకుంటే డైరెక్ట్ శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ అవుతుంది. సో మనకేంటంటే ఈ వెంచర్లో ఉండటం వల్ల కమింగ్ ఇయర్స్లో మన రెసిడెన్షియల్గానే కాకుండా కమర్షియల్గా కూడా మనం ఇందులో ప్లాట్స్ అనేది మనం పర్చేజ్ చేసుకొని కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు, రెసిడెన్షియల్గాను యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ లొకేషన్కి సంబంధించి హైలైట్స్ కూడా ఏంటంటే అండి మనకి దగ్గరలో ఫార్మాసిటీ ఒకటి ఉంది. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడే బటర్ఫ్లై సిటీ అని చెప్పేసి చిన్న ఒక 3600 ఎకర్స్లో ఇక్కడ ఒక విలేజ్ లాంటిది కూడా బటర్ఫ్లై సిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి ఓవరాల్గా ఈ వెంచర్కి ఓవరాల్గా సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటే ది బెస్ట్ డెవలప్మెంట్ అనేది బాగుందండి ఇక్కడ. సో మీకు ఎవరన్నా పర్సన్స్ అంటే ఎవరైనా కస్టమర్స్ ఈ వీడియోని వాచ్ చేసినట్లయితే ఒకసారి మీరు మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మనకి మీ కింద మెన్షన్ చేసిన నెంబర్ అయితే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.